హే గాయ్స్, ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 kg చికెన్ని వాష్ చేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ల గరం మసాలా, 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 1 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత చిటికెడు పసుపుతో పాటు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మళ్ళీ బాగా ముక్కలకి ఆ మసాలా మొత్తం పట్టేలాగా మిక్స్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. 3 గంటల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో కేజీ బాస్మతి రైస్ తీసుకొని బాగా వాష్ చేయాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక 50% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. అందులోకి 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు రైస్ని బాయిల్ చేసుకోనికి ఒక గిన్నెలో 8 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 5 ఇలాచీలు, బగారాకు, 1 స్టార్ పువ్వు, 1 జాపత్రి, 10 మిరియాలు, 2-3 బగారాకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 10 లవంగాలు అన్నీ కలిపి బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేయాలి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఆ బాయిల్ చేసే వాటర్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోయాలి. కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. అది ఒక 70% కుక్ అయిందో లేదో చూసుకొని మనం 50% కుక్ చేసుకున్న చికెన్లోకి లేయర్గా రైస్ వేసుకోవాలి. అందులోకి కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకొని మళ్ళీ లేయర్గా రైస్ వేసుకొని ఫినిషింగ్ చేయాలి. లాస్ట్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 1 కప్పులో మరిగిన పాలలోకి కొంచెం కుంకుమ పువ్వు వేసుకొని దాన్ని కూడా రైస్లోకి యాడ్ చేయాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, 15 మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే మన దమ్ బిర్యానీ రెడీ. టేస్టీ అండ్ యమ్మీ చికెన్ దమ్ బిర్యానీ ఎలా పొరలాడుతుందో. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్కి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని కొన్ని ఆనియన్స్, లెమన్తో పాటు గ్రేవీ వేసుకొని తింటే ఉంటుంది చూడండి. జన్మల మర్చిపోలేని యమ్మీ బిర్యానీ రెడీ. నేను చూపించిన మెజర్మెంట్స్ తోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి.